చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉంది అంటే రుణాలు మాఫీ చేస్తానన్నాడు, మాఫీ చేయలేదు. మాఫీ చేయకపోగా చంద్రబాబు నాయుడు గారు కొత్త పదం తీసుకొచ్చాడు, క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ అని చెప్పి, డ్వాక్రా అక్క చెల్లెమ్మల కోసం అని చెప్పి బ్యాంకులకు డబ్బిస్తాడట, బ్యాంకులు అక్క చెల్లెమ్మలకు అప్పియాలట, అప్పులిచ్చి వడ్డీలు వసూలు చేయాలట. ఈయన మాత్రం సున్నా వడ్డీకి కూడా డబ్బు ఇవ్వడట. ఇది ఎలా ఉందనంటే ఎడం చేత్తో దోచేసి కుడి చేత్తో అప్పిచ్చినట్టుంది. వాళ్ళకి ఇవ్వాల్సిన సొమ్ము వాళ్ళకి ఇవ్వడు, అప్పిస్తాడు మళ్ళీ. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసానికి డ్వాక్రా అక్క చెల్లెమ్మలు, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు అక్షరాల 14,000 కోట్ల రూపాయల రుణాల మీద చంద్రబాబు నాయుడు గారు కట్టొద్దు అంటే కట్టని పాపానికి ఇవాళ అక్క చెల్లెమ్మలు బ్యాంకుల దగ్గర నుంచి ₹1.5 వడ్డీ, ₹2 వడ్డీ కట్టవలసి వస్తూ ఉంది. ₹1.5 వడ్డీ వేసుకున్నా కూడా 14,000 కోట్ల మీద డ్వాక్రా అక్క చెల్లెమ్మలు సంవత్సరానికి 2,500 కోట్ల రూపాయలు వడ్డీ రూపంలో కడతా ఉన్నారు. అంటే 3 సంవత్సరాలలో డ్వాక్రా అక్క చెల్లెమ్మలు, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు బ్యాంకులకు కట్టింది అక్షరాల 7,500 కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఇవాళ డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు వడ్డీ లేని రుణాలు లేవు, సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. వడ్డీలు 7,500 కట్టుకునే పరిస్థితిలోకి ఇవాళ పోయారు. ఇవాళ నేను చెప్తా ఉన్నా, దీన్ని పూర్తిగా మార్చేస్తాము అని చెప్పి నేను ఇవాళ చెప్తా ఉన్నా. ఇవాళ నేను చెప్పేది ఊరు వాడ, ప్రతి ఊరు వాడ పోండి, ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్పండి. రాష్ట్రంలో దాదాపుగా 89 లక్షల మంది అక్క చెల్లెమ్మలు ఉన్నారు పొదుపు సంఘాల్లో. వాళ్ళందరికీ కూడా చెప్పండి, అన్న వస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయని చెప్పి గట్టిగా చెప్పండి.